వెంకటాద్రి తిరుపతిరావు గారి యొక్క మరి ఆదరణ కార్యక్రమంలో కూడా వచ్చినటువంటి వారి యొక్క సాటి అయిన సహాయం లక్ష్మి గారికి, అదేవిధంగా కుమార్తెలు మరి కుమారుడు కుటుంబానికి మరి దేవుడి యొక్క ఆదరణ ఉన్నట్టుగా మన యొక్క కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి కొన్ని ఆదరణకరమైనటువంటి మాటలు మన కుటుంబానికి చెందినట్టుగా మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఈ లోకంలో సృష్టించబడే ప్రతి మానవుడు కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, మనుషులందరూ కూడా మృతి పొందవాలని దేవుడు నిర్ణయించున్నాడు అంటాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనము, తర్వాత మనకు పూర్వం ఉన్నటువంటి మనుషులు కావచ్చు, రాబోయేటువంటి మనుషులు కావచ్చు, అందరం కూడా ఖచ్చితంగా ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళాల్సిన వారు ఉన్నామనే విషయము గ్రంథం సెలవుస్తుంది. మనకి ముందుగా మరి తిరుపతిరావు గారు మరి కాలం చేయడం జరిగింది. ఇదంతా కూడా దేవుని యొక్క సంకల్పంలో ఒక భాగం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనుషులందరికీ ఖచ్చితంగా మరణం ఉన్నది కాబట్టి మనము ఆ తర్వాత తీర్పు పొందబోతున్నాము అనే విషయాన్ని గ్రహించినట్టు వారమై మరి ఏ విధంగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ సాధారణంగా మనుషులు చనిపోయారు అంటే ఆ యొక్క కుటుంబాల్లో వారికి దేవుని యొక్క ఆదరణ అనేటువంటిది జనరల్గా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే చూద్దాము. ఆ యొక్క కార్యం గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాము. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 2వ దశలోనిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనంలో, క్షమించాలి సిస్టర్ గారు, మొదటి దశలోని 3వ అధ్యాయం బయటికి మొదటి దశలోనిక 4వ అధ్యాయం 13వ వచనం చదువు. సహోదరులారా, నిరీక్ష లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకున్న నిమిత్తము ఎదిరించిన వారికి గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిందించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చాను. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పుకునేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిందించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగొచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట దేవుడు ఆమె సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుదుము. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటను బట్టి మీరు ఒకరిని కూడా ఆదరించుకోండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు లోకంలో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి ఒక ఆదరణ లేదో ఇక్కడ మన దేవుడు తెలియజేస్తున్నాడు. క్రీస్తులో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఆదరణ ఉందో చెప్తున్నాడు. చూడండి, నిరీక్షణ లేని ఇతరుల వలె. వారు ఎవరంటే నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళు అంటే దేవుణ్ణి నమ్మనేటువంటి వారు, దేవుని యొక్క మార్గాల్ని మరి అనుసరించినటువంటి వారు వారు అనిజనులు అనమాట. అంటే విశ్వాసం లేనటువంటి వారు
నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రిస్తున్న వారిని గురించి మీరేం చేయండి, మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. 14వ వచనం చెప్తున్నాడు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అంటే లోకములో ఉన్నట్టు వారికి ఈ విధమైన ఒక ఆశ కావచ్చు, ఈ యొక్క నిరీక్షణ కావచ్చు, ఈ విధమైన ఒక మరి నమ్మకం కావచ్చు లేకుండా ఉన్నది. కానీ యేసు అని ఎవరైతే మృతి పొందుతారో, మృతి పొందినటువంటి వారు యేసు ఏ విధంగా తిరిగి లేచారనేటువంటి విషయాన్ని మనం నమ్ముతున్నామో అదే ప్రకారము యేసును నిద్రించినటువంటి వారిని కూడా దేవుడు ఆయనతో పాటు తీసుకొస్తాడని చెప్పంటున్నాడు. ఈరోజు ఒకవేళ మరి తిరుపతిరావు గారు కావచ్చు, లేదా మనం కావచ్చు, ఎవరైనా యేసు క్రీస్తు నుండి మరణిస్తే మాత్రం మనకు ప్రాధాన్యం ఒక గట్టి నమ్మకం ఉన్నది. ఏంటి అంటే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మితే కనుక అదే ప్రకారము యేసును చెప్తున్నాడు. 15వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు మాటను బట్టి ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉంటూ మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరుతాం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు రాకడకు ముందుగా ఒకవేళ మనం జీవిస్తున్నటువంటి వారం అయితే మనం నిద్రించినటువంటి వారి కంటే మనం ముందుగా ఆయన సన్నిధానానికి పోము. వారు ఆయన సన్నిధానానికి ముందుగా వెళ్తారు. కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా రాబోతున్నాడు 18వ వచనంలో అంటే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోధతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేచెదరు. ఎవరైతే క్రీస్తులో ఉండి లేస్తారో అంటే వారు ఎవరైతే క్రీస్తునందు మృతి పొందుతారో వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క మార్గాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని కోసం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా జీవించినప్పుడు దేవుని యొక్క మరి సహాయం మనకు ఉంటుంది. 15వ వచనం చూసినట్లయితే ఒక మాట అంటున్నాడు, ఆ మీదట సజీవమై నిలిచి వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. అంటే సజీవులమై ఉండేటువంటి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అంటున్నాడు. అంటే దేవుని నందు యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారికి ఒక వాగ్దానం ఉన్నది. యేసుక్రీస్తును నివసించినటువంటి వారికి ఒక ఆదరణ ఉన్నది. ఏంటి అంటే యేసుక్రీస్తు రాకడ దినంలో ఆయనతో పాటు మనం దేవుని యొక్క సన్నిధానానికి పోబోతున్నాము. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక బలమైనటువంటి మరి ఆదరణ. కాబట్టి ఈ మాటల చేత మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి, ఆదరించుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు రావడానికి ముందుగా మనము అంటే యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాలని చెప్పి మనకు ఆజ్ఞాపించాడు, ఆ విధంగా జీవించడం అవసరమైనది. ఒకవేళ మనకు ముందుగా పోయినట్టు వారు మరి వారు చూసినప్పుడు మనం కూడా మరణిస్తామనే విషయం తెలుసు. కాబట్టి మరణించిన ప్రతి వారు కూడా రెండే స్థలాలకు పోవడానికి అవకాశం ఉంది. ఒకటి అది ఆదరణకరమైన స్థలము, రెండోది వేదనకరమైన స్థలం. ఎవరైతే ఆయనకు లోబడి జీవిస్తారో వారు ఆదరణకరమైన స్థలానికి పోతారు. లూకాసు వార్తలో దేవుడు ఒక మాట చెప్తుంటాడు, అక్కడ ఒక ధనవంతుడు లాజరు అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒక గ్రామం. ఆ ధనవంతుడు చనిపోతాడు, అదేవిధంగా లాజరు చనిపోతాడు. లాజరు ఏమో తన అధికారంలో నడితో పురుగులతో బాధింపబడుతున్నటువంటి వాడు, కానీ దేవుని యందు విశ్వాసించినట్టు. అదే ధనవంతుడేమో మరి సుఖంగా రంగిస్తూ కాషాయ వస్త్రం ధరించుకుని అనుదినం కూడా బహుగా సుఖపడుతుండేటువంటి వాడు అని చెప్పాడు. కానీ ఆయనకి ఏం లేదంటే దేవుని యందు విశ్వాసం. కాబట్టి ఇద్దరు కూడా చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఆయన పాతాళంలో ఒకరినొకరు చూసుకుంటారు. మధ్యలో పెద్ద అగాధం అనేటువంటిది ఉన్నది. ఆ యొక్క అగాధంలో నుంచి అక్కడ లాజరు అవతల నుంచి లాజరు చూసి ధనవంతుడు అంటున్నాడు, అయ్యా తండ్రి అబ్రహామా, నా కోసం లాజరు పంపించము, అతను వచ్చి తన చిటికిన వేలుతో నా యొక్క నాలుగు చల్లాల్సినట్టుగా నాకు నీ చుట్టూ వేస్తాడని చెప్పండి. ఎందుకు అంటే అక్కడ ఏముంది, ఒక తీవ్రమైనటువంటి మంట, తీవ్రమైనటువంటి జ్వాలలు, అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఆ యొక్క జ్వాలలో అతను యాత్ర పడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క యాత్రలో నుంచి తప్పించడం కోసం అక్కడ లాజరును పంపించని చెప్పి అడుగుతున్నాడు. కానీ అబ్రహాం ఏం చెప్పాడు, అలా కుదరదు, మీకు అంటే ఆ యొక్క వేదనకరమైన స్థలంలో ఉన్నటువంటి వారికి ఆదరణకరమైన స్థలంలో ఉన్నటువంటి వారికి మధ్యలో ఏముందని పెద్ద లోయ లాంటి ఒక అగాధం ఉన్నది అని అంటాడు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఎక్కడికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారు అక్కడికి కావచ్చు, వాటికి కుదరదు. కాబట్టి దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ భూమి మీద
మనం ఉండగానే, ఈ భూమి మీద మనం ఉండగానే మార్గాలను మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అక్కడ పోయిన తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి అనేక మంది ఆలోచన చేస్తున్నారు. అక్కడ పోయిన తర్వాత కుదరదు. అప్పుడు అక్కడ ఈ యొక్క ధనవంతుడు అంటున్నాడు, అయ్యా మరి నేను రావడం కుదరదు అంటాను కదా, మరి నా యొక్క సహోదరులు భూమి మీద 5 ఇంకా ఉన్నారు, వారన్నా కనీసం ఈ యొక్క స్థలంలో రాకున్నట్లుగా నన్ను మరి ఆ యొక్క లాజరుని మృతుల నుంచి అక్కడ పంపించంటాడు. అది ఇప్పుడు కుదరదు. ఒకసారి మనం పోయి చనిపోయాము అంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి అసలు అవకాశమే లేదు. అంటే దాన్ని బట్టి ఏమంతా చేసుకోవాలి మనం అంటే ఈ భూమి మీద మనకి ఇవ్వబడే ఈ అవకాశం ఉన్నంతసేపే ఈ యొక్క అవకాశంలో మనం ఉపయోగించాలి. ఈ అవకాశాన్ని మనం జాగ్రత్తుకున్నాము అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంత ప్రయాసపడ్డా కూడా మనకి అక్కడ అవకాశం ఉండదు. ఒక్కసారి ఆలోచన చదివిపిస్తాము. లూకా సువార్త 16వ అధ్యాయము చెప్తున్నాడు ఇక్కడ లాజరుని గురించి. లూకా సువార్త 16వ అధ్యాయము 23 నుంచి చదువుతాం. ఇద్దరు చనిపోతారు, రాజు ధనవంతుడు. 23వ వచనం అతను అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను అగ్ని జ్వాలలో అతను యాతన పడుచున్నానని కేకలు వేస్తూ, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించినవి, అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడు అంతేకాక ఇక నుండి మీ యొద్దకు నాటగోరు వారని. ఇప్పుడైతే అతడు వాడు ఇక్కడ నెమ్మది పడుతున్నాడు, నీవు యాత్ర పడుతున్నావు. అంటే చనిపోయిన తర్వాత మనుషుల యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అనేటి యొక్క సందర్భం మనకు చూపిస్తున్నాడు దేవుడు. లాజరేమో ఆదరణ పొందుతున్నాడు. ఏ విధమైనటువంటి వేదన, ఏ విధమైన శ్రమలు అక్కడ లేవు, ప్రశాంతంగా అక్కడ ఉన్నాడు. కానీ ఈ యొక్క ధనవంతుడు అయితే అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. ఎందుకు ఆ యొక్క స్థితి అందుకు వచ్చింది? దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ లోకంలో మనం జీవించడం ద్వారానే. అప్పుడు మనం కూడా దేవుని తెలుసుకోకుండా మన యొక్క సమయానంతా వృధా చేసి దేవునికి ఇష్టంగా మనం జీవించకపోతే మనం పోబోయే స్థలం ఏంటి? ఆ పాతాళంలో 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి ఆదరణకరమైంది, రెండోది వేదనకరమైంది. అప్పుడు ఆ యొక్క పాతాళంలో మరి లాజరేమో ఆదరణ పొందుతున్నాడు, ఈ ధనవంతుడేమో మఠంలో కాలుతున్నాడు. అందుకని ఏమంటాడంటే, నా యొక్క నాలుగు చల్లార్చినట్లు లాజరుని పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. కాబట్టి అబ్రహాం ఏమంటాడంటే, అలా కుదరదు అంటాడు. అయితే మళ్ళీ ఇతను ఏమని అడుగుతున్నాడు చూడండి, 28వ వచనంలో 27వ వచనం 28వ వచనం అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను. చూశారు అంటే ఏమంటున్నాడు? ఈ లాజరునన్నా కనీసం తిరిగి మళ్ళా భూలోకానికి పంపమంటున్నాడు. అప్పుడు లాజరు అబ్రహాం ఏమని సమాధానం చెప్పండి? 21. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవాలని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారుమనసు పొందురని చెప్పాను. చూశారు అంటే ఇక్కడ ఎవరున్నారంటే మోషే ప్రవక్తలు ఉన్నారు. ఎక్కడున్నారు మోషే ప్రవక్తలు అంటే బైబిల్ గ్రంథంలో. ఈ బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి మాటలు మనం నమ్మితే మనకేముంది? నిత్యమైనటువంటి జీవం ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎవరైతే దీన్ని నమ్మరో వారికి ఏ విధమైన శిక్ష వస్తుందని చెప్పి మనం చూస్తున్నాం, వేదనకరమైన స్థలంలోకి ప్రవేశిస్తాం. కాబట్టి మనం ఈ భూలోకంలోనే అంటే మనం చెప్తుంటాం సామెత, కాలం ఉండగానే పెట్టుకోవాలని చెప్పండి. అదేవిధంగా ఈ యొక్క భూమి మీద మనకు దేవుడు ఇచ్చినటువంటి వయసు అంతా 70 లేకపోతే 80. ఈ 70 లేకపోతే 80 తర్వాత మనం ఎక్కడ పరిస్థితుల్లో పోవాల్సినటువంటి వాళ్ళు. కాబట్టి మనం పోకముందుగానే మనం మంచి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఉదాహరణకి ఇంకొక లూకా 18 ఒక ధనవంతుడు ఉంటాడు. అతను ఏం చేస్తాడు తెలుసా? విస్తారమైన ఆస్తులు ఉన్నాయి. ఆ యొక్క ఆస్తులన్నింటినీ మరి కూర్చుకోవడానికి స్థలం సరిపోవాలి. ఆ ధాన్యాన్ని ఎక్కడెక్కడ వేయాలో, బస్తాలు ఎక్కడికి వేయాలో తెలియక ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి చివరికి ఒక ఆలోచన చేస్తాడు, నా పాత కుట్లన్నింటినీ విప్పేసి వాటి కొత్తగా కట్టి వాటిలో ధాన్యాన్ని నింపుకున్నాడు. నింపుకుని ఒక మాట అంటాడు, చదువుదాము. 18వ అధ్యాయం అండి, లూకా 18వ అధ్యాయం 11, 10, 11 చదువుతాం. క్షమించాలి 12వ అధ్యాయం 12వ అధ్యాయం
12వ అధ్యాయము 17, 18, 19 పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ప్రాణాన్ని నా ఆస్తిని సమకూర్చుకున్నాను. అంటే మనుషులు ఏం చేస్తున్నారంటే, నాకు కోట్ల కొద్ది ఆస్తి ఉంది కదా, మంచి మంచి బంగ్లాలు ఉన్నాయి కదా, తిరగడానికి కార్లు ఉన్నాయి కదా, ఇంకా నాకేంటి కొరత అనే భావంతో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ధనవంతుడు కూడా అలాగే ఉన్నాడు. అందుకని 19వ వచనంలో చూడండి, అతను తనలో తాను ఏ విధంగా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, తినుము త్రాగుము సంతోషమని చెప్పుదును. చూసారా ఏమనుకుంటున్నాడు తను తాను? నా ప్రాణమా అంటే ఈ స్టాకింగ్ హింసెక్ తనతో తాను మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా ప్రాణమా నీకేం కొరత లేదు, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాను. ఈ విధంగా ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతులు చూసి దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, వెర్రివాడు ఫూలిష్, జ్ఞానం లేనివాడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీవు సిద్ధపరిచినవి మనం చూస్తున్నాం. లోకంలో కోళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు జయలలిత, నేను బాగా చెన్నైలో పార్టీలో ఉన్నప్పుడు నాకు బాగా అనుభవం. జయలలితకు ఉన్నటువంటి ఆస్తులు గదుల నిండా ఉండేది. అట్లా చెప్పులు, నగలు, ఆ తర్వాత వస్త్రాలు, ఒక గదే. మరి అంత సంపాదించుకున్నట్టు ఆమె చివరికి ఏమైంది? పోయిందా పోలేదు? ఆమె ఎవరు తీసుకొని పోయిందా? పోయేటప్పుడు ఏమి తీసుకొని పోవాలి. అప్పుడు మనందరం కూడా ఈరోజు నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఇల్లు కట్టుకుని వచ్చాను ఇల్లు, ఆ తర్వాత నేను పోతే నయం వస్తుంది, పోతుంది అంటే నేను పోతా అది. కాబట్టి తర్వాత అది కూడా పోతుంది అనుకోండి. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తాను మరి సంపాదించిన ఆస్తి మీద దృష్టి పెట్టక దేవుని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఏమని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్పాను. మనం దేవుని ఎడల ధనవంతులు కాకుండా తమ కోసమే, తమ భోగాల కోసం, తమ శరీర సుఖం కోసం, తన కుటుంబం కోసం, తన యొక్క మరి భోగాల కోసం జీవించినట్టు వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటారన్నా, ఇదిగో ఈ యొక్క ధనవంతుని పోలే. ఈ ధనవంతుడు ఏం చేశాడు? అన్ని సమకూర్చుకున్నాడు. అందుకు ఏమైనా కొరత ఉందా? ఇల్లు ఉంది, మంచి ఆస్తి ఉంది, కార్లు ఉన్నాయి, ఆహార ధాన్యాలు సమకూర్చుకున్నాడు. ఏమనుకుంటున్నాడు? నాకేంటి అయిపోతా చెప్పండి. చూడండి, ఈరోజు అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే విధంగా భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మాకు తెలిసినట్టు ఒక వ్యక్తి ఉండేవాడు. ఏమన్నాడు? సరే జరిగిపోతే నాకు 70 లక్షలు వస్తుంది, ఎవరికి అడిగేది అని అన్నాడు. చివరికి ఆ 70 లక్షలు తీసుకుని పోగలిగేదా అంటే, మనం ఇప్పుడు ఈ రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చేస్తున్నట్టు లక్షల జీతాలు వస్తుంది. వాళ్ళు ప్రార్థన పోదాం అనేటువంటి మైండ్ వాళ్ళకి, దేవుడు తెలుసుకుందాం అనేటువంటి మైండ్ లేదు. ఎందుకంటే కావాల్సినటువంటి ఇన్కమ్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ ఇన్కమ్ చేత వాళ్ళు అహంకారంతో జీవిస్తున్నారు. అదే అహంకారంతో జీవించినటువంటి వ్యక్తిని గురించి దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, నీవు ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించిన ఎవరు అవుతాయి అని చెప్పాను. పోయేటప్పుడు ఏమైనా తీసుకుని పోగలమా? ఎవరైనా తీసుకుని పోగలం. కాబట్టి ఈ రోజు మనం ఏ విధంగా జీవించాల్సిన అవసరం ఉంది అంటే, మనము దేవుని కోసం జీవించాల్సిన అవసరం ఉంది, దేవుని ఎరగాల్సిన అవసరం ఉంది. దేవుని కోసం ఎరగకపోతే ఏ విధంగా ఉంటుందంటే, ఈ యొక్క ధనవంతుని దేవుడు ఏ మాటలు అన్నాడో ఆ మాటలు అంటాడు. చివరిగా ఒక క్వశ్చన్ చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు 4వ అధ్యాయం, యాకోబు 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం చదువుతాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించబడండి చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపు ఈ రోజు ఇక్కడ మనం అందరం హాల్లో కూర్చున్నాం. మనకు తెలుసా మీకు దేవుడికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మరి ఆ రోజు మా జాన్ నాకు పెద్ద వచ్చి చూశాడు తిరుపతిలో పట్టుకుని చూసినాక, అంతకుముందు బాగానే ఉన్నాడు, భోజనం చేశాడని చెప్పి అమ్మ చెప్పింది. భోజనం చేశాడే బాగానే ఉందని చెప్పాను. తర్వాత వచ్చి పెద్దోడు వచ్చి చేయబెట్టి చూసి ఇక్కడ హార్ట్ బీట్ అవుతుంది చూడాలంటే చూసినాడు. క్షణాల్లో అయిపోయింది. మనందరి పరిస్థితి కూడా అంతే కదా. ఎవరో ఇక్కడ ఏమన్నాడు? రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అందరూ మాయమవుతారని ఆవిరి వంటి వారే.
నీటి మీద ఆవిరి, గడ్డి మీద నీటి బుడగలు, తర్వాత నీటి ఇక్కడ మనం ఎలాంటి వారం అంటే మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. కాబట్టి ఈ భూమి మీద మానవుని యొక్క జీవితం అనేది చాలా తక్కువ కాలం, షార్ట్ టైం, 70 లక్షలు. కాబట్టి మన యొక్క నిత్య జీవం అనేటువంటి అది యుగంగా ఉండబోతుంది. ఆయన జీవం కోసం మనం జీవించాలి. అందుకనే మనం ఏ విధంగా ఆలోచించాల్సిన అవసరం 15 చదువుదాం. 15 కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవడం. మన యొక్క ఆలోచన ఎలా ఉన్నారంటే ప్రభు చిత్తమైతే మనం బ్రతుకుంటే ఈ పని చేస్తాం, నేను బ్రతుకుంటే రేపు అక్కడ పోతాం అని చెప్పుకోవాలి. అంతేగాని నేను చేస్తాను నా వల్ల అయితేనంటే అది మన అహంకారంతో మనం చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి అహంకారం దేవుడు ఏం చేశాడు గ్రంథంలో? ఈ రోజు నోటి తెల్లారు లేకుండా పోయారు. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఉంటే తప్ప మనం ఈ భూమి మీద జీవించలేము. కాబట్టి మరి మనకంటే ముందుగా మరి కాలాన్ని గడించినటువంటి తిరుపతిరావు గారి నిమిత్తం వారి యొక్క సతీమణి లక్ష్మి గారు, అదేవిధంగా కుమార్తెలు, మరి కుమారుడు, వారి కుటుంబాలకు ఆదరణ దొరికినట్లుగా మనం సమయంలో కోరుకున్నాం. దాంట్లో ఈ యొక్క జరుపుకోవడానికి మనం తీసుకుంటాం.